ఉన్నది ఉన్నట్లు మాట్లాడే సామెలు ఇప్పుడు ముక్కుసూటిగా సమాధానం చెప్పాలి. నిజంగా మీ జిల్లా రెడ్లకు మీకు సఖ్యత ఉన్నదా లేదా? బ్రహ్మాండంగా ఉన్నది. ఉమ్, ఎక్కడ గింత తేడా లేదు, ఉమ్. గింత తేడా లేదు. కానీ ఎందుకు మరి ఈ రకంగా ప్రచారం అవుతున్నది? రెడ్ల దగ్గరకు పోయి వచ్చిన వాళ్ళు మళ్ళీ నా దగ్గర రావద్దు అనేది సామెల్ స్టేట్మెంట్ అంటే నిజమేనా అబద్ధం? ఆ? రెడ్ల దగ్గరకు పోయిన నా దగ్గరకు వచ్చిన వాళ్ళే పోయి వాళ్ళ దగ్గర పొమ్మంటున్నా. నా దగ్గరికి ఎవరైతే వస్తారో ముందుగా ఆడే పంపని చెప్తున్నా. అట్లా వాళ్ళ దగ్గరికి పోతే నా దగ్గర రావద్దు కాదు, నా దగ్గరికి వచ్చిన ఆడి పొమ్మని చెప్తున్నా. సామెల్ విషయంలో అక్కడటువంటి జిల్లా మంత్రులు ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా? సామెల్ విషయంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు కావచ్చు, మీ నియోజకవర్గానికి సంబంధించిన రెడ్లు కావచ్చు, ప్రోటోకాల్ పాటిస్తున్నారా? సామెల్కు విలువనిస్తున్నారా? కొన్ని కార్యక్రమాల్లో సందర్భాల్లో పిలుస్తారు. ఎందుకే ప్రతి విషయం పిలుస్తున్నా, పిలుస్తారు. కలెక్టర్ పిలుస్తాడు, మంత్రులు వస్తే మంత్రులు పిలుస్తారు. ఎందుకు పిలవరు? అది ప్రభుత్వానికి ఉన్న విధి విధానాలు. అది ఈ ప్లేస్లో నేనున్నా ఎవరున్నా పిలవాల్సిందే కదా. సామెలు ఉండని లేకపోతే ఇంకోరు ఎవరన్నా ఉండని వాళ్ళు పిలవాల్సిందే. అది ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ఎవరు కాదంటే లేదు కదా. అట్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ తుంగతుర్తిలో మాత్రం కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నారనేటువంటి చర్చ జరుగుతున్నది. సో ఇంతకుముందు అడిగినా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా ఒక క్లారిటీ, ఎందుకంటే మీ కార్యకర్తలు కొంతమంది మీ మీద నారాజుగా ఉన్నట్టుగా కొంత సమాచారం. సో దాన్ని ఎట్లా చెప్పనా బ్రదర్? వరకంటే ముందుగా ఒడిపిల్ల ఇంతది వాస్తవం. ఎరికాను నీకేది? మీరు రైతు బిడ్డనే పొడుగపోతుంది, ఇంకా జర ఒరిసేను కంటే పొడుగపోతుంది. అంతే అర్థం చేసుకున్నావు. ఇక కానీ ఒరిసేను అయితే ఒరిచేను లాగానే ఉంటుంది. అట్లా ఉంటుంది కదా. ఒరిసేను కంటే ఒడిపిల్ల ముందుకు. ఓకే, విన్నా? దాన్ని చూసి ముడుతురా, ఒరిచేను చూసి ముడుతురా. నేను ఒరిచేను చూసి ముడుతా, నేను ఒడిపిల్లని చూసి మురువా. ఇప్పుడు నికారాసేన కాంగ్రెస్ చెప్పేది నువ్వు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తుంగతుర్తిలా. 2009, 2014, 2018, 2023లా నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అయితేనే అనుకున్నా. ఎట్లయితేనో చెప్తా. నేను 2021 జూలై 16 తారీఖు నాడు నాకు 1 సంవత్సరం కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఆయల నాది పీరియడ్ అయిపోయింది. వాళ్ళు చెప్పి అడిగారు ఆఫీసర్స్, మళ్ళీ వస్తావా సార్ అన్న. వస్తే చైర్మన్కి వస్తా, లేకపోతే ఎమ్మెల్యేకి వస్తానని చెప్పిన. అది నా దమ్ము. ఎమ్మెల్యేగానే ఆగిపోతారా? మంత్రి ఏమైనా అవుతారా? అది గాడ్ గ్రేస్. గాడ్ గ్రేస్. మనిషికి ఆశలు ఉంటాయి. కానీ ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి, నిండుగా రాష్ట్ర మంత్రివర్గానికి నికారస్ మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా నేను అడుగుతున్నాను. నేను పక్కా పోటీలో ఉన్నట్టున్నారు, 2 ఉన్నట్టున్నారు మీ జిల్లా నుంచి కూడా. మొత్తం ఎవరికని అని లక్షలాది మంది ఉన్న మాదిగలకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దగ్గర తీయాల్సిన బాధ్యత ఉంది. సామెలన కానీ లేకపోతే ఎవరైనా నత్యండి, ఎవరికైనా కానీ నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాను. నేను రాష్ట్ర మంత్రివర్గానికి కూడా అప్పీల్ చేస్తున్నాను. నేను మాదిగల నేను ఊరు లేదు. మాదిగల ఈ సమాజానికి అన్ని కులాలతో బంధం ఉంది. ఎట్లా బంధం ఉంది చెప్తా. నేను ఇప్పుడు గొల్లలు గొర్రెలకాడికి పోతే తిత్తి పుట్టింది మాదిగోడు. గౌన్లోళ్ళు తాడెక్కుతుంటే ముస్తాది కుట్టాడు మాదిగోడు. పటేన్లు మోడల్ దోతుడు తొండ కూర్చోడు మాదిగోడు. కాళ్ళకు చెప్పులు చేసింది మాదిగా. నీ సావుల దప్పు కొట్టింది మాదిగా. నీ సంబురాలకు దప్పు కొట్టింది కూడా మాదిగానే. నీ పెళ్లిలకు పేరంటాలకు ఇయ్యాల కూడా ఎల్లమ్మ పండుగలు చేస్తే ఎవడు కావాలి నీ డోలు కొట్టాడు, మాదిగా దప్పు కొడతాడు. ఈ సమాజానికి అంత సేవ చేసింది మాదిగా. ఓట్లున్నాయి, సీట్లు లేవు. కనుక మాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.